మనతో పాటు మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, కంటెంట్ జెడ్పీటీసీ మొగులాయ మంతున్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ 15 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ప్రజలకు దగ్గరైంది, ఏ విధంగా ప్రజలకు ఇస్తున్న హామీలను నెరవేర్చిందా లేదా అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బావురా? అంతా మంచిది సార్. ఎట్లుంది సార్ మరి 15 నెలల పాలన కాంగ్రెస్ పార్టీది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఓటు కేసు ఆయనదే, సీఎం గారిదే. ఆ అనుభవం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ప్రజలకు కూడా నేర్పేదాగే వ్యక్తి ఆయన కూడా ప్రజలకు కేసు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్నీ నేర్పుతుండు. మరి అంతకన్నా ఇప్పుడైతే మొత్తం ఇండియా లెవెల్ అటువంటి సీఎం అయితే ఇప్పటిదాకా నా అనుభవంలో చూడలేదు నేను. మీరు 30 ఏళ్ళ రాజకీయ జీవితం అని చెప్పేసి అనుకుంటున్నాం మేము, ప్రజలు కూడా చెప్పారు. అంటే ఇలాంటి సీఎంను ఎప్పుడన్నా చూసారా? అంటే ప్రజలకు ఇస్తున్న హామీలను ఏమేమి నెరవేర్చారు? అంటే చాలా గొప్ప హామీలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం. ఆయన స్వార్థానికి అవి యూటిలైజ్ చేసిండు తప్ప ప్రజా మేలు గురించి ఆయన హామీలు ఇవ్వలేదు. ఆయన మేనిఫెస్టో మొత్తము విరుద్ధంగా ఉన్నది, మొత్తం అన్ని స్టేట్ల కంటే మన స్టేటు విరుద్ధంగా ఉన్నది ప్రజలకు. ఇటువంటి సీఎం అయితే అతి తొందరగా పోవాలి. అనవసరమైన వాగ్దానాలు చేసి ప్రజలకు మోసం చేసి ఆశలు పెట్టి అప్పుల పాలు చేసి పడేసాం వీళ్ళకు. వీళ్ళ బతుకు మీద మొత్తం మీద నిరంకుశ పాలన విధానాన్ని చూపెట్టిండు ఆయన. ఏదో చేస్తాడు అనుకున్నారు కానీ ఆ విధానం లేదు ఇక్కడ. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ప్రజలు మోసపోయారు. మళ్ళా కేసీఆర్ పాలనే బాగుంది అని చెప్పి ఆయన ఒక యుద్ధమకారుడు. మరి సావు అంచుల వరకు కూడా పోయి తెలంగాణను తెచ్చిండు. మరి ఈయన ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఆయన తెచ్చిన దానికి విరుద్ధమైన పరిపాలన సాగించి ప్రజలను మోసం చేయించిండు తప్ప నెరవేర్చింది ఒక్కటి కూడా లేదని నా యొక్క. అంటే ఎవరు ఏది అనుకున్నా చేస్తాడు చేయడు అనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూనే వస్తుంది. ఈ రాష్ట్రంలో ఇగో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, మళ్ళా షాది ముబారక్ ఇస్తున్నాం చెప్పేసి రైతులకు ఏదైతే రుణమాఫీ అనుకున్నామో రుణమాఫీ కూడా చేసినాము, రైతు భరోసా పైసలు కూడా వేసినాం. ప్రతి ఒక్క హామీ, మహిళలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తాం, ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఏం లేదు, అది ఖాళీ మాటలకే పరిమితం తప్ప యాక్చువల్గా ప్రాక్టికల్గా అయితే ఇప్పటి వరకు చేసిన దాఖలు అయితే ఎవరు కూడా కనిపిస్తలేవు. ఖాళీ మాటల ధోరణి అంతే. ప్రాక్టికల్గా అయితే ఇప్పటి వరకు ఏం చేసింది లేదు, పోయింది లేదు. ఇంకా ముందు కూడా చేస్తాడని నమ్మకాన్ని కూడా కోల్పోయాడు ఆయన ప్రజలు. మరి ఇప్పుడు వాటర్ సోర్స్, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, వాటర్ సోర్స్ ఎట్లా ఉంది మీ విలేజ్కి సంబంధించి? మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా? వాటర్ మిషన్ భగీరథ ఇప్పటి వరకు సంగమేశ్వర్ ప్రాజెక్టు ఆల్రెడీ వాళ్ళు స్థాపన చేసిర్రు. అది తెలంగాణ గవర్నమెంట్ ఉంటే ఇప్పటి వరకు అది కంప్లీట్ అయిపోతుండే 1 ఇయర్లో చేస్తామని కూడా చెప్పారు. కానీ ప్రజలు మోసపోయి ఆయనకు విరుద్ధంగా ఈయనకు ఓటేసారు. కానీ మొత్తం మీద ఈయన చేసేదైతే లేదు, చేస్తాడని నమ్మకం కూడా లేదు. అంటే ఇంద్రమ్మ రాజ్యంలో, ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఎలాంటి అవస్థలు ఉండవు. ప్రతి దానికి అనుకూలంగా మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా మంత్రులు, ఎంపీలు కూడా ప్రజల దగ్గరనే ఉంటాడు ఎప్పటికీ. అంటే గ్రామ స్థాయి నుంచి లీడర్ కూడా, కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళే కాబట్టి అందరికీ ప్రజలకు ఏ అయితే హామీలు ఇస్తున్నామో అన్నీ నెరవేరుస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? ఆయన కాంగ్రెస్ సీఎంఏ తప్ప మనిషి మాత్రం బీజేపీ మనిషి. ఆయన అమ్ముడు పోయిండు, బీజేపీ గవర్నమెంట్కి అమ్ముడు పోయిండు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈయన అది చేస్తున్నాడు తప్ప ప్రజలకు అవసరమైనవి మాత్రం లేవు. అంటే మీరు బీజేపీ ముఖ్యమంత్రి అని మీరు అంటున్నారు, అక్కడ వాస్తవమే. నరేంద్ర మోడీకి అన్న అని మాట్లాడతాడు, మా భడేబాయ్ అంటాడు. మరి ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని స్టేట్లో ఎందుకు ఆయన మీద నోరు జార్చుకుంటాడు ముఖ్యమంత్రి? అది ప్రజలకు నమ్మించడానికి తప్ప వాస్తవం వాళ్ళ లోపల ఉన్నది వేరు. వాళ్ళ భావజాలం అంతా బీజేపీకి తప్ప ప్రజల తరపున అయితే లేడు. ఏ విధానం కూడా ప్రజలకైతే ఇప్పుడు నిరాశనే చెందుతున్నది తప్ప ముందు హామీలను నెరవేర్స్తాడని నమ్మకాన్ని కూడా
ప్రజల వద్ద పోయింది. అంటే ఇది ఈ ప్రాంతం ఈ జైరాబాద్కు సంబంధించిన ప్రాంతం కర్ణాటకకు అతి దగ్గరలో ఉంటుంది. అంటే బార్డర్ తెలంగాణ బార్డర్ ఏరియా ఇది. అంటే ఇక్కడ ఏ విధంగా ఉండబోతున్నది? ఇక్కడ పథకాలే కావచ్చు, మనుషులే కావచ్చు, అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ గూడాలలో కావచ్చు, లేకుంటే మీ గ్రామాలలో కావచ్చు, తాండాలలో కావచ్చు, వచ్చి మీ అంటే మీకు ఇచ్చిన హామీలే కావచ్చు, ఏమైనా ఎట్లా ఉన్నది అని చెప్పేసి తెలుసుకొని పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం ఇక్కడ ఉండే స్థానికులు ఎవరైనా చేస్తుంటారా? ఎవ్వరు కూడా ఆ విధాన్ని పోలీస్ స్టేషన్కు అసలు ఏమైంది అని కార్యకర్తలు అడిగే నాదుడు కూడా ఈ వ్యవస్థ లోపల ఉన్నత స్థాయిలో ఉండి కూడా ప్రజలను ఏ విధమైన సహకారాలు అయితే అందించడం ప్రజల వద్ద అయితే కనిపిస్తలేదు. ప్రజలు కూడా చాలా దిగ్బంధానికి గురైపోయారు. అండ్ ఫ్యూచర్లో మాత్రం కాంగ్రెస్కు వీళ్ళు ముగ్గు చెప్పే పరిస్థితి అయితే లేరు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుంది. అంటే ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో సర్పంచుల పదవి కాలం అయిపోయి 1 year అవుతుంది. ఎందుకు మరి ప్రభుత్వము ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎన్నికలు పెట్టలేకపోతుంది? స్థానిక సంస్థలు అది లోపమే. ఎందుకంటే వీళ్ళ హామీలు నెరవేర్చలేదు, మేము ఓటం పాలవుతాము అనే ఉద్దేశం లోపల తప్ప వీళ్ళు ప్రజా అభివృద్ధికి గ్రామాభివృద్ధి జరపాలనే స్థాయిలో మాత్రము లేరు వీళ్ళు. మేము మా హామీలు నెరవేర్చలేదు కాబట్టే మేము ఓడిపోతాం, ఓటం పాలవుతామని భావనంతోనే ఈ పంచాయతీ లోకల్ బాడీలు ఎలక్షన్ పెడతలేదు. మరి అప్పుడు హామీలు ఎప్పటిదాకా 5 సంవత్సరాలు పెడతారా, మరి ఎప్పటి వరకు నెరవేరుస్తారని ఆ టైం అయితే ఆయనకే తెలియదు. ప్రజలకైతే నమ్మకం అయితే లేదు. ఆయన హామీ ఎప్పుడు నెరవేరుస్తారు ఆయనకే తెలియదు, ప్రజలకేం తెలుస్తుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. చెప్పండి పెద్ద మనిషి, ఎట్లా ఉంది మరి 15 నెలల పాలన? మనకు రుణమాఫీ కూడా వచ్చింది, రైతు బంధు కూడా వచ్చింది, కానీ కాదనుకుంటే మన ధరణి చేసి కొంత తక్లీఫ్ అవుతుంది. ఆ ధరణి గురించి పనులు సరిగా అవుతలేవు. ఒక్క ఆఫీసర్ కూడా పని సరిగా చేస్తలేడు, ఎక్కడికక్కడ పక్కకు తీసేస్తున్నారు. చేస్తాం పోయి బండి అడగులవాడు ఇడగులని ఎంత కూడా విలువ ఎక్కువచ్చారు. కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుండే పని. అప్పుడు కూడా చేసినాము, ఇప్పుడు కూడా చేసినాము, కానీ అప్పుడు 15 నిమిషాలు ఆడే పని 10 నిమిషాలు ఆడేట అట్లా. ఈ గంటల కొద్దీ 2 గంటల కొద్దీ అయితే కూడా వారం అయితే కూడా కాకొచ్చింది. మరి కొత్త రేషన్ కార్డులో ముచ్చటైంది. కొత్త అయితే ఏం లేదు సార్ ఇప్పటిదాకా. అని మరి ఇప్పుడు పెన్షన్ల ముచ్చట కావచ్చు, లేకుంటే పెన్షన్లు అయితే ఇక మాకైతే ఇంకా ఏజ్ లేదని ఇవ్వలేదు. 4,000 ఇస్తామని ఇవ్వలేదు సార్, అదే 2,000 ఇస్తున్నారు. ఇంకా రుణమాఫీ కూడా వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు. వచ్చిన వాళ్ళకి 2 కింతలు వచ్చింది, రాని వాళ్ళకి ఏమీ రాలేదు. అట్లా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం. మరి ఎట్లా ఉంది ప్రభుత్వ పాలన తీరు? ఎట్లా ఉంది? ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నారు కదా. అంటే మళ్ళీ కేసీఆర్ వస్తే ఇబ్బంది ఉండదు ఉండే అని అంటున్నారు. ఈయన ఎవడ స్వార్థం వాడు మాట్లాడుతున్నారు. కానీ మాకైతే కేసీఆర్ ప్రభుత్వం బాగుండే. ఎట్లా అంటే పార్టీ విషయం అని కాదు, ఇది అని కాదు, అదని, కానీ కేసీఆర్ ప్రభుత్వం మాకు అనుకూలం ఉండే. ఈయన వచ్చిన నుంచి మాకు జర ఇబ్బంది కన్నా. చెప్పండి మీ పేరు? రాజ్ కుమార్. ఏంటి మరి 15 నెలల పాలన ఏ విధంగా ఏమున్నా సార్? 4 గ్యారెంటీలు నీకేమేమి రాలేవు. రైతు బంధు వచ్చింది, ఇంత రుణమాఫీ వచ్చింది కాదు. మళ్ళీ రేషన్ కార్డు అప్లై చేసినాం, అవి రాలే, ఏం రాలేదు. ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఇంట్లో రాసుకపోయారు, అది ఆనే పడేసారు, అయిపోయాయి. ఇందిరమ్మ ఇండ్లు లేవు, రేషన్ కార్డు లేవు, అన్నీ అప్లై చేసినాం, ఆడ పడేసినాం, కొనబోయారు, అయిపోయాయి. అక్కని అవి రాలేవు. మరి ఎట్లా చూడాలి ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం అంటే అతను అనుకునే చేసిండు. మేము అడగకపోలేము, అతనికి తెలిసి అతని వేరే చేసిండు. మీరు అది చెప్పినవి చేయకొచ్చిండు, మళ్ళీ కొత్త ఆడికెళ్ళి చేస్తాడు. ఇక అట్లున్నాయి కదా. ఇప్పుడు అతనికి అడగకపోతే కూడా ఇప్పుడు ఈ రైతు బంధు మేము అడిగినాం, అతని ఇష్టంతోనే అతను చేసిండు కదా. మరి అతని ఇచ్చిన ఇవ్వకొచ్చిండు కదా సార్. ఇక ఏడాదిలో 2 సార్లు వచ్చేది, ఒకటిసారి వేసి అయిపోయి, ఒకసారి దింగేసి, మరి ఇంకేమున్నది అంతే. మరి ఎట్లా ఉన్నది ఇప్పుడు? ఎండాకాలం వస్తుంది, మరి మిషన్ భగీరథ నీళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లు వచ్చినాయి, మరి ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు రాలేవు. ఇంకా పైపులు వేసారు, పడేసారు అక్కడే.
ఒక్క పైపుకు ఒక నీళ్ళు రావు ఏం రావు. మరి ఇప్పుడు గ్రామ సర్పంచులు లేక 1 ఇయర్ అవుతుంది, మరి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎవరిని కలుస్తున్నారు? ఎవరికి ఏ గిట్లగా గుడ్డోళ్ళ దాకా కూర్చున్నాడు, ఎవరికి కాల్చుడే పీకులు ఆసారికి నిన్న అన్నప్ప అంటారు, అంతే ఉన్నది. సన్నబియ్యం తీసుకున్నావా? వచ్చినాయి నిన్న ఇచ్చారు. ఇక ఎట్లున్నాయి మరి? ఉన్నాయి, పాశం అవుతున్నాయి, పాశం అవుతున్నాయి. అన్నైతే బెల్లం వేస్తే అయిపోయి మింగేది కిందికెళ్ళి గుద్దలకి వెళ్ళిపోతుంది, గంటే ఉన్నది. ఇప్పుడే తిని వస్తున్నా అవే మంచిగా పాశం అని చెప్పకుండా అట్లా బెల్లం వేస్తే అయిపోయి ఇక మింగులు పట్టదు. ఇక చచ్చిపోయిన వాళ్ళకు వేస్తారు చూడు జీవగాంజీ, అట్లా వేస్తే అయిపోయి కిందికెళ్ళి పోతుంది అది.